నేను చాలాసార్లు మ్యారేజ్ ముహూర్తాల గురించి చాలాసార్లు చెప్పాను. సో ఈ డేట్స్లో ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోకండి. ఈ డేట్లు వస్తే అవాయిడ్ చేయండి. ముహూర్తాలు చాలా ఉంటాయి. ఈ డేట్స్లో పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకి కష్టాలు తప్పవు, ఆర్థిక ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండదు. ఒకవేళ సఖ్యత ఉంటే ఆ ఇంట్లో గ్రోత్ ఉండదు, డెవలప్మెంట్ ఉండదు, సాటిస్ఫాక్షన్ ఉండదు. మెయిన్గా 4, 13, 22, 31 ఇవి రాహు ఎఫెక్ట్ వల్ల డిలే, సంతానం డిలే, డెవలప్మెంట్ డిలే, హ్యాపీనెస్ డిలే. సెకండ్ వచ్చి 8, 17, 26 శని ప్రభావంతో పనులు లేట్ అవుతాయి, చికాకులు పెడతాయి, భార్యాభర్తల వల్ల మధ్య అన్వాంటెడ్ కోరల్స్ వస్తాయి అండ్ డిలేస్ ఎక్కువ. సో నేను చెప్పిన 7 డేట్లు మ్యారేజ్కి వద్దు. ఏ డేట్లు బాగుంటాయి? 1, 10, 19, 28, 3, 12, 21, 30, 5, 14, 23, 7, 16, 25 ఈ డేట్స్ బాగుంటాయి. అండ్ ఇంకొక డేట్ కూడా వద్దు, 18 డేట్ మ్యారేజ్ వద్దు. ఎందుకంటే 18 వచ్చేసి 1 సూర్యుడు, 8 శనీశ్వరుడు, తండ్రి కొడుకులకు పడదు. ఈ డేట్లో మ్యారేజ్ చేసుకుంటే భార్యాభర్తలకి పడదు, కొట్లాట్లు ఎక్కువ ఉంటాయి. సో దయచేసి నేను వద్దన్న డేట్లు అవాయిడ్ చేయండి. నేను చెప్పిన డేట్లో మ్యారేజ్ చేసుకోండి. పర్ఫెక్ట్ మ్యారేజ్ ముహూర్తం కోసం నా అపాయింట్మెంట్ తీసుకుని నన్ను కలిస్తే అమ్మాయి డేటు, అబ్బాయి డేటు, డేట్ ఆఫ్ బర్త్లు చూసి చక్కటి మ్యారేజ్ డేట్ అండ్ టైం మీకు ఇవ్వడం జరుగుతుంది.